ఓం నమో వెంకటేశాయ. హ్యాపీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తానని. రీసెంట్గా ఒక మెడికల్ మాఫియా, నేను ఐ మీన్ టు మెడికల్ ఫీల్డ్ ఆల్సో. మెడికల్ ఫీల్డ్లో ఉన్న ఒక చిన్నారికి ఒక చిన్న ఏదో ఇన్సిడెంట్ జరిగింది. అమర్నాథ్ వాసిరెడ్డి అని మీకు ఐడియా ఉంటుంది, స్లేట్ స్కూల్ హెడ్ ఓనర్ సార్ షేర్ చేశారు పోస్ట్. నేను న్యూస్లో కూడా చదివాను, బట్ సార్ చాలా మంచిగా రాశారనమాట. ఏం జరిగిందంటే, నాకు మెడికల్ ఏజెన్సీ ఉంది, ఇక్కడ కోటిలో మెడికల్ ఏజెన్సీ ఉంది. చాలా ఉన్నాయి మా బ్రాంచెస్, పంజగుట్ట, నిమ్స్ ఎదురుంగా, కోటిలో, ఇంద్రబాగ్లో హోల్సేల్ మార్కెట్, మన చిక్కడపల్లిలో, కూకట్పల్లిలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, ఐ మీన్ కనెక్షన్స్ ఉన్నాయి. నేను మా గ్రూప్ చాలా పెద్దది, సిండికేట్ గ్రూప్. సో ఏంటంటే, ఎంత దారుణంగా అయిందంటే మెడికల్ మాఫియా. మహారాష్ట్రలో కఫ్ సిరప్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో, తమిళనాడులో మ్యానుఫ్యాక్చర్ అయింది, మహారాష్ట్రలో చనిపోయారు. ఆ పీసీడీలు అనేది చాలా దారుణం అండి. నేను మీకు చెప్తాను యాక్చువల్గా పీసీడీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఏమవుతుందంటే, పీసీడీ యాక్చువల్గా మెడికల్లో 3 ఉంటాయండి. 3 అంటే ఏంటి, జనరల్గా అదేమంటారు, ఎథికల్, జెనరిక్ అండ్ పీసీడీ. ఎథికల్ అంటే ఏంటంటే ఎథికల్ మెడిసిన్. దాన్ని ఎవరు దానికి పర్మిషన్ ఉంటుంది, క్వాలిటీ చెక్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. దాన్ని అంత ఈజీగా తయారు చేయడము. మెడికల్ మాఫియా ఎలా తయారైందంటే, ఎగ్జాక్ట్ రిప్లికా, ఐ మీన్ డూప్లికేట్ తయారు చేస్తున్నారు. ఆ శుద్ధ ముక్క. రీసెంట్గా మీకు థైరోనామ్ ట్యాబ్లెట్స్ కూడా డూప్లికేట్ వచ్చింది, మీకు తెలుసా? రోజు ఒక న్యూస్ వస్తుంది. ఐ మీన్ మాకు డ్రగ్ డిపార్ట్మెంట్తో మేము రెగ్యులర్గా టచ్లో ఉంటాం కాబట్టి, డ్రగ్ ఇన్స్పెక్టర్ మాకు డైలీ ఒక ఆర్టికల్ వస్తుంది. షాక్ అవుతారండి. అసలు ఎంత దారుణం అంటే, మీరు ఏ మెడిసిన్ తీసుకుంటానో చాలా జాగ్రత్తగా తీసుకోండి, నమ్మిన వాళ్ళ దగ్గర తీసుకోండి. కోర్స్ మనం ఎంత నమ్మినా మ్యానుఫ్యాక్చర్ ఒక్కొక్కసారి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, బట్ కొన్ని రూల్స్ ఉంటాయి. దాన్ని ఎలా చెక్ చేయాలి, జెన్యూనా కాదా అని ఎలా చెక్ చేయాలి అంటే మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఎథికల్, జెనరిక్ అండ్ పీసీడీ. సో ఎథికల్ మీద చాలా క్వాలిటీ చెక్స్ ఉంటాయి, జెనరిక్లో కూడా కొన్ని క్వాలిటీ చెక్స్ ఉంటాయి. కానీ జెనరిక్ అందరికీ పని చేయవు. కొంతమందికి ప్రైస్ తక్కువ ఉంటుందని చాలామంది కొంటున్నారు, కానీ కొంతమందికి పని చేయవు, కొన్ని బాడీస్కి వర్క్ చేయవు. సో మీరు మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఒక 3 months కోర్స్ రాశాడు అనుకోండి, అట్లా తీసుకోకండి. జస్ట్ ఒక 1-2 daysకి, లేకపోతే 1 weekకి, 10 daysకి తీసుకొని మీరు ట్రై చేసి మీ బాడీకి వర్కౌట్ అయితేనే బీపీ. ఇప్పుడు ఇండియా ఈజ్ ఎ డయాబెటిక్ క్యాపిటల్ అండి. ఇట్స్ బికమింగ్ డయాబెటిక్ క్యాపిటల్. రియలీ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా. సో దీని నుంచి బయట రావాలంటే మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఫస్ట్ డైలీ 10,000 steps వేయండి, 8,000 to 10,000 steps వేయండి. మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ప్రతి ఒక్కరు చేయాల్సింది, ఇంక్లూడింగ్ మీ. నేను డైలీ చేస్తాను, నా ట్రాకింగ్ పెట్టుకుంటాను నేను, ఎన్ని స్టెప్స్ అయినా ఈరోజు ఏంటనేది. ఎర్లీ మార్నింగ్ నేను 4-4:30కి లేస్తాను. ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ మార్నింగ్, ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్, ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్క్లూజివ్గా నేను వాకింగ్ చేస్తాను. అండ్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయము, మీరు తిన్నంబడే ఒక 10 minutes ఖచ్చితంగా ఒక వాకింగ్ చేయండి. పడుకోవద్దు. తిన్నాక ఒక 10 minutes వాకింగ్ చేయండి. 100% చెప్తున్నా, మీరు డయాబెటిక్ ఫ్రీ అవుతారు. డయాబెటిక్ అనేది రాదు మీ జన్మలో. ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇవన్నీ మీరు ఏం చేయాలంటే, మనము రూల్స్ పాటించాలి. నేను చూపిస్తాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డోలో 650 ప్రతి ఇంట్లో ఉంటుంది. డోలో 650 ఇది ఎథికల్ మెడిసిన్, మైక్రో వాళ్ళ కంపెనీ ఎథికల్ మెడిసిన్. ఇది చూడండి, పెయిన్ రిలీఫ్ జెల్ అనేది, ఇది పీసీడీ కంపెనీ పేర్లు. దాని యొక్క ప్యాకింగ్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. పీసీడీకి ఎలాంటి కంట్రోల్ ఉండదండి. ఎవరైనా తయారు చేయొచ్చు, గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు. కొన్ని వందల కంపెనీస్ ప్రిపేర్ చేసాయి. ఇది చూడండి, గ్లైకోమెట్, ఇది డయాబెటిక్ ట్యాబ్లెట్, ఇది స్టాన్లిప్, ఇది ఒక ట్యాబ్లెట్ ఉంది కదా. ఇవి ఎథికల్ మెడిసిన్స్. దీని ప్యాకింగ్ కానీ, దీని కంపెనీ కానీ మనం చూసి తెలుసుకోవచ్చు అనమాట. ఇది పీసీడీ. సో దీని మీద కంట్రోల్ ఉండదు. జెనరిక్ నా దగ్గర, జెనరిక్, ఇది జెనరిక్ సిప్లాడిన్ ఆయింట్మెంట్ ఉంది కదా, జెనరిక్. బయట చెప్తారు కదా, ఏమంటారు, 40 to 80% అని చెప్తారు కదా. వాళ్ళు ఎంఆర్పీలు ఎక్కువ వేసి, కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, నేను చెప్పకూడదు. బట్ ఓకే, ఇట్స్ ఓకే. వాళ్ళు కేసు వేసినా పర్లేదు, నేను వాళ్ళ మీద చాలా ఉద్యమమే చేసిన. మెడ్ ప్లస్ వాళ్ళు 40 to 80% అని చెప్తారు కదా. వాళ్ళ ఎంఆర్పీని హైప్ చేసి, కౌశిక్ కూడా ఒక వీడియో చేసిండు. నేను కౌశిక్ కూడా కౌంటర్ ఇచ్చినాను, రమ్మని చెప్పినాను, మనం డిస్కస్ చేద్దామని చెప్పినాను. బట్ ఇదేం టర్న్ అప్. బట్ ఎనీవే, సో చాలా జాగ్రత్తగా ఉండాలి మెడిసిన్ విషయంలో. పీసీడీ కొనాలా వద్దా అనేది ఒక పెద్ద క్వశ్చన్. దానికి ఇంకో వీడియో చేస్తాను. సో డాక్టర్స్ చాలామంది, మెడికల్ మాఫియా చాలా పెద్దగా అయిపోయింది. కొంతమంది కమర్షియల్ డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది కమర్షియల్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళన్నీ పీసీడీతో రన్ అవుతాయి. ఇంకొక వీడియో చాలా కూలంకషంగా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికైతే ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వదిలేస్తున్నాను.
ఎక్కువ చెప్తాడు మరి బోర్ అయిపోతారు. మళ్ళీ ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.